క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలమైన మనము దేవుణ్ణి ఏ రీతిగా గుర్తించాలి అంటే, మానవులందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అందరూ గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, వేదనలో, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో, తల్లడిల్లిపోతూ ఇక ఇందులోండి బయటికి రాలేము అనుకుని చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారో, వారికి దేవుడు అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఊరుకుని నిలుచుండి చూడండి అని అన్నాడు. ఎప్పుడైతే దేవుడు వారితో అన్నాడు, మీరు దేవుడి యొక్క అద్భుతాన్ని చూస్తారు, దేవుని మహిమను చూస్తారు, మీరు ఊరుకోండి, అక్కడ ఆగిపోండి, మీరు చూడండి దేవుడి కార్యాన్ని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ దేవుడు, నీవెవరినైతే నమ్ముతున్నావో ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీకు అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో కూడా ఆయన అనేక అద్భుతాలు ప్రజల కోసం చేశారు. కష్టాల్లో బాధల్లో ఉన్న వారి కొరకు దేవుడు అనేక రకాలైన అద్భుతాలు చేస్తారు.